మొదటిగా మీడియా ముఖంగా చిన్నవాడిని అయినప్పటికీ భారీగా మీడియా స్పందించినందుకు మీ అందరికీ మొదటిగా నా హృదయపూర్వక నమస్కారం. అయితే మీకు కూడా పాత వ్యక్తులతో మీడియా సమావేశం పెట్టమంటే కొత్త కొత్త వ్యక్తులు మీడియా ముందుకు వస్తే మీకు కూడా ఒక ఫ్రెష్నెస్ ఉందేమో అని నాకు అనిపిస్తా ఉంది. అయితే నేను మాజీ మంత్రివర్యుడు అంబటి రాంబాబు సోదరుడిగా కానీ లేక పొన్నూరు నియోజకవర్గంలో సమన్వయకర్త కానీ మీ ముందుకు రాలేదు. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక మిడ్ సైజ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో ఒకటైనటువంటి ప్రాజెక్ట్కి లీడర్గా సుమారు 300 మంది కస్టమర్స్, ఇంకొక 100 మంది ల్యాండ్ ఓనర్కి సంబంధించిన ఫ్లాట్లు, 400 ఫ్లాట్లు నిర్మాణంలో ఉండగా మరో 100 నిర్మించాల్సి ఉండాల్సిన సమయంలో ఇటీవల గత 2-3 నెలల నుంచి నాపై ప్రత్యర్థిగా పోటీ చేసి విజయం సాధించినటువంటి ధూళిపాళ నరేంద్ర గారు అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేశారు. వారు ఆరోపణలు చేసినప్పుడు నన్ను నా కస్టమర్స్, కొంతమంది మిత్రులు కూడా పత్రికాముఖంగా స్పందించమంటే నేను రాజకీయాన్ని రాజకీయంగా చూస్తాను, బిజినెస్ ని బాధ్యతగా చూస్తాను కనుక వారికి మన ప్రాజెక్టు మీద బాధ్యత లేదు, ఆరోపణలు తప్ప అని నేను అప్పుడప్పుడు చిన్న చిన్న వీడియోలు విడుదల చేస్తూ ప్రజలకి లేకుంటే నా కస్టమర్కి వివరణ ఇస్తూ ఉండేవాడిని. అయితే ఇటీవల కాలంలో ఆ విమర్శలు ఇంకొద్దిగా ఎక్కువ పెట్టడం, నిన్న గుంటూరుకు చెందినటువంటి మున్సిపల్ కార్పొరేషన్కి చెందినటువంటి కమిషనర్ గారు పత్రికాముఖంగా స్పందించడంతో ఒక ఆఫీసర్ పత్రికాముఖంగా స్పందించినప్పుడు నేను నా బాధ్యతాయుతంగా స్పందించవలసినటువంటి అవసరం ఉందని ఈరోజు మీడియా మిత్రుల్ని నేను పిలవడం జరిగింది. నేను 1987 సంవత్సరంలో ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసి ఇప్పటి వరకు కూడా అనేక కంపెనీలతో పనిచేశాను. ఉదాహరణకి జిఎంఆర్, ఎల్ఎన్టీ, గ్యామన్, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ, ఇలాంటి అనేక కంపెనీలతో అనేక ప్రాజెక్టులు చేస్తూ వృత్తిరీత్యా నేను బిల్డర్ని, కాంట్రాక్టర్ని, ఇంజనీర్ని. 2015 సంవత్సరంలో బజరంగ్ జూట్ మిల్కి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ సైట్ 5.28 ఏకర్స్ లో ఒక హైరైజ్ ప్రాజెక్ట్ నిర్మించాలని అప్పుడు నేను ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా సీఈఓగా ఉన్నాను. ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ తోట చంద్రశేఖర్ గారని వారు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్, ప్రజారాజ్యంలో వారు పోటీ కూడా చేశారు. వారి కంపెనీకి సీఈఓగా ఉన్నప్పుడు ఏలూరు జూట్ మిల్తో కలిసి ఒక డెవలప్మెంట్ అగ్రిమెంట్ ని 2015 సంవత్సరంలో ఎంటర్ అవడం జరిగింది. ఎంటర్ అయిన దరిమిలా మొదటిగా 5 ఫ్లోర్లకి పర్మిషన్ తీసుకోవాలని అనుకుని మున్సిపల్ కార్పొరేషన్ ని అప్రోచ్ అవ్వడం, వారు ప్లాన్ కు ముందు రైల్వే ట్రాక్ సైడ్ 60 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉంది కనుక 164 స్క్వేర్ యార్డ్స్ మమ్మల్ని గిఫ్ట్ గా ఇమ్మనంటే వారిచ్చిన ఎండార్స్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిన ఎండార్స్మెంట్ వారికి గిఫ్ట్ గా ఇవ్వడం, నల్లపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 164 గజాలు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మీద గిఫ్ట్ డీడీగా ఇచ్చిన దరిమిల వారు 5 ఫ్లోర్ల బిల్డింగ్ కి హార్డ్ కాపీ, అప్పుడున్నటువంటి ప్రొసీజర్లో హార్డ్ కాపీలో వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇస్తూ దానిలో 36వ పాయింట్గా ద అప్లికెంట్ షల్ నాట్ కన్స్ట్రక్ట్ ఎనీ స్ట్రక్చర్స్ ఇన్ మాస్టర్ ప్లాన్ రోడ్ వైండింగ్ పోర్షన్ సిన్స్ ద అప్లికెంట్ హ్యాస్ హ్యాండెడ్ ఓవర్ ది ఫిజికల్ పొజిషన్ ఆఫ్ ది రోడ్ వైండింగ్ పోర్షన్ టు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ at free of cost and setback relaxations are allowed since the applicant has handed over the road winding portion to the Guntur Municipal Corporation on free of cost. అంటే వారు రోడ్డు వేయడానికి నన్ను అడిగినటువంటి 164 గజాలు ఫ్రీగా ఇచ్చాను కనుక 19,30,30,000 రూపాయలు సెట్ బ్యాక్ లో ఎక్కడన్నా వైలేషన్ ఉంటే సెట్ ఆఫ్ చేసుకోవడానికి
నాకు ఒక క్రెడిట్ నోట్ కూడా ఇచ్చారు. అది తీసుకున్న తర్వాత ప్రొసీడింగ్ ఇచ్చారు. అది 2015లో జరిగినటువంటి సంఘటన. అయితే అప్పుడు చంద్రశేఖర్ గారికి కానీ నాకు కానీ ఇక్కడ 5 ఫ్లోర్ బిల్డింగ్ కట్టాలని అనుకోలేదు. ఎందుకంటే అంతకుముందు నేను ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీలో ఆదిత్య ఇంపీరియల్ హైట్స్ హఫీజ్పేట, ఆదిత్య ఎంప్రెస్ టవర్ షేక్పేటలో 10 ఎకరాల్లో 960 ఫ్లాట్స్ ఒక చోట, మరొక చోట 7 ఎకరాల్లో 760 ఫ్లాట్స్ నిర్మించిన అనుభవం ఉంది కనుక గుంటూరులో కూడా మొట్టమొదటి హైరైజ్ బిల్డింగ్ కట్టాలని 15 ఫ్లోర్లు కట్టాలని అనుకుని ఆ ప్లాన్ తీసుకున్న దరిమిల ఎయిర్పోర్ట్స్ అథారిటీ నుంచి 26/5/2015 సంవత్సరంలో 111 మీటర్ల హైట్ కొట్టడం వరకు ఎన్ఓసి తీసుకున్నాను. అయితే నా బిల్డింగ్ హైటు 15 ఫ్లోర్స్ కి 45 మీటర్సే. ఎన్ఓసి ఎయిర్పోర్ట్స్ అథారిటీ నుంచి ఎన్ఓసి గుంటూరులో అవసరం లేదు, అయినా నేను తీసుకున్నాను. ఆ తర్వాత 9/7/2015 సంవత్సరంలో స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకున్నాను. ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ 600 ఫ్లాట్లకి తీసుకున్నాను. ప్రస్తుతం నేను నిర్మిస్తుంది 510 ఫ్లాట్లే. ఇది దీనిలో 5 సంవత్సరాలు వ్యాలిడిటీ అని ఉంటుంది. తర్వాత గజెట్ ద్వారా ఇంకొక 5 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వం ఎక్స్టెండ్ చేయటం, తర్వాత కోవిడ్లో ఒక 1 ఇయర్ రిసెషన్ ఇవ్వటం వల్ల 2026 సంవత్సరం వరకు కూడా ఇంకా ఇది లైవ్లో ఉంది. ఆ తర్వాత ఒక్కొక్క టవర్కి ఒక్కొక్కటి చొప్పున 11/9/2015 సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ నుంచి ఫైర్ ఎన్ఓసీలు 4 తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క టవర్కి ఒకటి చొప్పున. ప్లాన్స్, పర్మిట్స్, మున్సిపల్ పర్మిట్లు, ఈ ఎన్ఓసీలన్నీ తీసుకున్న దరిమిల 25 నవంబర్ 2020 సంవత్సరంలో 2 సెల్లార్లు, ఒక స్టిల్ట్ ఫ్లోరు, ఒక గ్రౌండ్ ఫ్లోరు, 14 లివింగ్ ఫ్లోర్స్. అంటే దీన్ని 15 ఫ్లోర్ బిల్డింగ్ అంటారు. స్టిల్ట్ ఒకటి పార్కింగ్, తర్వాత 2 సెల్లార్లు పార్కింగ్. ఇది 25 నవంబర్ 2020 సంవత్సరంలో తీసుకున్నాను. అయితే దీనికి ముందు దీని మీద సీరియల్ నంబర్ కూడా 1021/1717/B బై గుంటూరు బై NAL 2017 అని ఉంటుంది. కారణం ఏంటంటే 2017లోనే యాక్చువల్గా హైరైజ్కి ఇదే ప్లాన్ తీసుకోవడం, దానికి ఫీజు కట్టకపోవడం, ఆ తర్వాత చంద్రశేఖర్ గారు నేను ఈ హైరైజ్ ప్రాజెక్ట్ గుంటూరులో పెద్ద డిమాండ్ ఉండదండి అని నేను తప్పుకోవటం వారు. ఆ తర్వాత నేను ఏలూరు జూట్ మిల్తో నాన్ ఈక్విటీ డైరెక్టర్గా చేరి 2020లో 2017లో ఇచ్చినటువంటి ప్లాన్ ని రీవాలిడేట్ చేసి ఫీజు కట్టడం జరిగింది కనుక 2020లో తీసుకున్నట్టు ఉంటుంది. ఇది తీసుకున్న తర్వాత నేను ప్రాజెక్ట్ ని 2020లో ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ప్రతి టవర్కి అంటే డిసెంబర్ 20లో ఒక టవర్కి రేరా పర్మిషన్, అదేవిధంగా ఏప్రిల్ 21లో ఒక టవర్కి రేరా పర్మిషన్, 28 మే 2021ని 3 టవర్లకి వేరువేరుగా రేరా పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మూడిటికి ప్రారంభ సమయం వేరువేరుగా ఉంది కనుక ఆ ముందే తీసుకోవడం జరిగింది. అయితే 2020లో తీసుకున్నటువంటి పర్మిషన్ ఆన్లైన్లో తీసుకున్నప్పటికీ అప్పుడు పోస్ట్ వెరిఫికేషన్ లేదు. అది ఆటోమేటిక్గా 60 రోజుల తరువాత, అంటే ఆ రోజున పోస్ట్ వెరిఫికేషన్ అనే ప్రొసీజర్ లేదు, ఓన్లీ ఆన్లైన్లోనే అది పర్మనెంట్ ప్లాన్గా మారుతుంది. దానికి ఆ రోజు నేను 2020లో 95,767 స్క్వేర్ మీటర్లకి పర్మిషన్ తీసుకుని మొదట్లో 5 ఫ్లోర్లప్పుడు 70 లక్షల ఫీజు, తర్వాత 2020లో 15 ఫ్లోర్లప్పుడు 4.3 కోట్ల రూపాయలు పే చేయడం జరిగింది.
తర్వాత క్లాజ్ నంబర్ 61A(b) జీవో నెంబర్ 179 MAUD ప్రకారంగా once the file is scrutinized by the system online as per rules upon payment of requisite fee, the approved plan and proceeding shall be generated online automatically by the system as sanctioned plan. The same can be downloaded by the applicant. Thereafter, the applicant is permitted to commence construction as per such approved building plans. As per above permission proceedings, the Municipal Corporation Guntur has confirmed the revised and building plan for two basements, one stilt for parking plus ground plus 14 upper floors against earlier building permission 2015. 2015 ని సూపర్సీడ్ చేస్తూ 15 ఫ్లోర్ కి ఇచ్చినటువంటి పర్మిషన్ తీసుకున్న తర్వాతే నేను ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ప్లాన్ కి అప్పుడు పోస్ట్ వెరిఫికేషన్ లేదు. ది సేమ్ బిల్డింగ్ ప్లాన్ వాజ్ సబ్జెక్టెడ్ టు supervisory check as per provisions under GO number 179 by the Director of Town and Country Planning under various town planning officers of GMC more than 1100 days with no objection ever then for any quarter. అంటే ఆ కాలంలో ఉన్నటువంటి రూల్ ఏంటయ్యా అంటే ఒక 60 రోజుల్లోపు ఏ ఆఫీసర్ క్వరీ రైజ్ చేయకపోతే ఆ ప్లాన్ ని ఆటోమేటిక్ గా ఫైనల్ ప్లాన్ కింద ప్రకటిస్తారు. పోస్ట్ వెరిఫికేషన్ గానీ ఫిజికల్ వెరిఫికేషన్ గానీ సైట్కి రావటం గానీ ఆ రోజున ఉన్నటువంటి జీవో ప్రకారంగా లేదు. ఆ జీవో 179 లో కూడా క్లియర్ గా రాయడం జరిగింది సూపర్వైజరీ చెక్స్ అనేది. In order to effective supervisory checks on all town planning activities by the concerned personnel in all ULB and development authorities, building plan layout plans, occupancy certificates, BPS, LRS, TRS issues, enforcement action and unauthorized construction layout, redressal of citizen grievances, master plan preparation and implementation are mandatory. The DTCP therefore shall develop a centralized online module to select files at random for inspection and to upload and monitor the inspection reports. దీనిలో ఫ్లోలో వెళుతున్నటువంటి దానిలో ఒక 20% ఆఫ్ ది ఫైల్స్ పెద్ద పెద్ద ఆఫీసర్లు స్క్రూటనైజ్ చేసి పర్మిషన్ ఇస్తారు అన్నిటికీ. అయితే ఇది 20% లోకి వెళ్లి హైరైజ్ బిల్డింగ్ కనుక అన్ని ఆమోదాలు పొంది పర్మనెంట్ ప్లాన్ గా దాన్ని ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత 2024 సంవత్సరంలో నేను మళ్ళా ఒక రివైజ్డ్ ప్లాన్ ని తీసుకోవడం జరిగింది. ఎందుకయ్యా అంటే అప్పటి వరకు 95,000 స్క్వేర్ మీటర్లకు పర్మనెంట్ గా ఉన్న ప్లాన్ ని నేను ఒక టవర్ లో కొన్ని మార్పులు చేశాను. అంటే సైజ్ ఆఫ్ ది ఫ్లాట్స్ పెంచుకున్నాను కనుక 19 జూన్ 2024 సంవత్సరంన మళ్ళా మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం ఆన్లైన్ లో తీసుకుని దీనికి 1.27 crore రూపీస్ ఫీజు కట్టాను. ఈ రోజు వరకు నేను మున్సిపల్ కార్పొరేషన్ కి ₹1 కూడా పెండింగ్ లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ అప్రూవల్స్ తీసుకున్నప్పుడు 15% ఆఫ్ ది బిల్డింగ్ ఏరియాని మున్సిపాలిటీకి మార్టిగేజ్ డీడ్ చేశాను. ఎందుకంటే ఫ్యూచర్ లో నేను ఎప్పుడన్నా వైలేట్ అయితే ఆ 15% వాళ్ళు తీసుకుని నాకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు. వైలేట్ అయితే ఆ ప్రాపర్టీ మొత్తం మార్టిగేజ్ డీడ్ చేశాను. అంటే సుమారు 1,50,000 SFT, 10 లక్షల్లో 1,50,000 SFT టిల్ టుడే మున్సిపల్ ప్లెడ్జ్ లో ఉంది. ఓసీ వచ్చే వరకు అది రిలీజ్ కాబట్టి ఏ వైలేషన్స్ ఉండడానికి వీలు లేదు. ఈ పర్మిషన్ తీసుకున్నప్పుడు 7వ నెలలో జూలైలో తీసుకున్న 7వ నెలలో ఇప్పుడుండే కొత్త జీవో ప్రకారంగా కొన్ని షార్ట్ ఫాల్స్ ఉన్నాయని నాకు ఒక షార్ట్ ఫాల్ నోటీసు ఆన్లైన్లోనే ఇవ్వడం జరిగింది. ఇది ఎండార్స్మెంట్. దీంట్లో రకరకాల సాయిల్ టెస్ట్ రిపోర్ట్స్ కావాలని, ఫైర్ ఎన్ఓసి కావాలని రివైజ్డ్, తర్వాత రైల్వే ఎన్ఓసి కావాలని మొట్టమొదటిసారిగా నన్ను అడగడం జరిగింది. అయితే రైల్వే ఎన్ఓసి ఎందుకు తీసుకోలేదంటే నేను అంతకుముందు 5 ఫ్లోర్కి తీసుకున్న దానివల్ల మున్సిపాలిటీ వాళ్ళు నన్ను ఎప్పుడు అడగలేదు. కారణం ఏంటంటే మధ్యలో 60 ఫీట్ రోడ్డు ఉంది కనుక నా ప్రాపర్టీ రైల్వేకి అబట్టింగ్గా లేదు కనుక వారు ఎప్పుడు అడగలేదు. 7వ నెలలో ఎప్పుడైతే రాజకీయ విమర్శలు లేకుంటే రాజకీయ ప్రేరేపితమైనటువంటి విమర్శలు వచ్చాయో అప్పుడు మాత్రం రైల్వే ఎన్ఓసి కావాలని వాళ్ళు అడగడం జరిగింది. రైల్వే ఎన్ఓసి తీసుకుని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాను. ఇవి సబ్మిట్ చేశాను చూడు క్వరీస్ షార్ట్ ఫాల్స్. 26/10/24 ఆ షార్ట్ ఫాల్స్ ఏదైతే ఉన్నాయో ఆ షార్ట్ ఫాల్లో ఉన్న వాటిల్లో ఎక్సెప్ట్ రైల్వే ఎన్ఓసి అన్నీ కూడా మున్సిపాలిటీకి సబ్మిట్ చేసి అక్నాలజ్మెంట్ తీసుకున్నాను. అంటే నాకు మున్సిపాలిటీకి షార్ట్ ఫాల్లో బాకీ ఓన్లీ రైల్వే ఎన్ఓసి.
రైల్వే ఎన్ఓసి దగ్గర నేను అడిగిన దానిలో అండర్ ప్రాసెస్ లెటర్ ఈజ్ అటాచ్డ్ హియర్ విత్ ఎన్ఓసి విల్ బి సబ్మిటెడ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. ఆ రోజుకి నా దగ్గర రైల్వే ఎన్ఓసి లేదు, నేను ప్రాసెస్ లో ఉంది కనుక తర్వాత సబ్మిట్ చేస్తానని ఇవన్నీ కూడా 10వ నెలలోనే సబ్మిట్ చేయడం జరిగింది. 10వ నెలలో నేను సబ్మిట్ చేసిన దరిమిల షోకాజ్ నోటీస్ 10వ నెలలో నేను షార్ట్ ఫాల్ సబ్మిట్ చేస్తే నవంబర్ 18వ తారీఖున మున్సిపాలిటీ నుంచి నాకు ఒక షోకాజ్ నోటీస్ వచ్చింది. అంటే ఈ షోకాజు ఎందుకు ఇచ్చారయ్యా అంటే రైల్వే ఎన్ఓసి సబ్మిట్ చేయలేదు కనుక నీ మీద చర్య ఎందుకు తీసుకోగలిగిన ఇవ్వాల్సింది. నేను అన్ని షార్ట్ ఫాల్ సబ్మిట్ చేస్తే అన్నిటినీ మళ్ళీ రాశారు, నేనేమి సబ్మిట్ చేయనట్టు. నేను అక్నాలెడ్జ్మెంట్ కూడా మీకు చూపెట్టాను. ఓన్లీ రైల్వే ఎన్ఓసి మీద ఇవ్వాల్సి ఉంది. అయితే షార్ట్ ఫాల్ సబ్మిట్ చేయని వ్యక్తులకి ఎన్ఓసి ఇస్తారా, షోకాజ్ నోటీస్ ఇస్తారా అంటే గుంటూరు పట్టణంలో 1187 మంది బిల్డర్స్ గాని, వివిధ ప్రముఖులు గాని, వివిధ రాజకీయ పార్టీ నాయకులకు గాని షార్ట్ ఫాల్స్ ఉన్నాయి. ఇది మున్సిపాలిటీ నుంచి నేను అధికారికంగా తీసుకున్నటువంటి షార్ట్ ఫాల్ లిస్టు. దీనిలో మున్సిపల్ కమిషనర్ గారు ఒక లెటర్ కూడా అధికారికంగా డిప్యూటీ మేయర్ అడిగితే ఇచ్చారు. దీనిలో ఏమన్నారయ్యా అంటే హౌ మెనీ బిల్డింగ్ అప్లికేషన్ ఫైల్స్ ఆర్ పెండింగ్ అండ్ అవైటెడ్ ఓవర్ 6 months ఫర్ షార్ట్ ఫాల్ ఇన్ఫర్మేషన్ విత్ రిగార్డ్ టు నాన్ సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఆ రోజుకి 635. హౌ మెనీ బిల్డింగ్ అప్లికేషన్ ఫైల్స్ ఆర్ పెండింగ్ అండ్ అవైటెడ్ ఓవర్ 6 months ఫర్ షార్ట్ ఫాల్ ఇన్ఫర్మేషన్ విత్ రిగార్డ్ టు నాన్ పేమెంట్. డబ్బు కట్టిన వాళ్ళు ఎవరంటే 411 మంది 3,08,00,000 కట్టాలని ఇవ్వాలి. టోటల్ షార్ట్ ఫాల్స్ అవైటెడ్ ఫర్ షార్ట్ ఫాల్ ఇన్ఫర్మేషన్ అంటే 1187. హౌ మెనీ ఆన్లైన్ షోకాజ్ నోటీసెస్ ఫర్ రివోక్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ డ్యూ టు నాన్ సబ్మిషన్ ఆఫ్ షార్ట్ ఫాల్. ఎవరికన్నా షోకాజ్ నోటీస్ ఇచ్చారా అంటే నిల్ అని రాశారు. అంటే తర్వాత నాకు ఇచ్చారు 1187లో గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ ఒక్కదానికే షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది, 1186 మందికి ఇవ్వలేదు. యాజ్ ఆన్ డేట్ హౌ మెనీ స్టాప్ ఆర్డర్స్ ఆర్ ఇష్యూడ్ అలాంగ్ విత్ షార్ట్ ఫాల్స్ టు వేరియస్ బిల్డర్స్ అండ్ హౌ మెనీ బిల్డర్స్ హ్యావ్ స్టాప్డ్ ద వర్క్. 1180 number of work orders, stop orders were issued and no builder has stopped the work. అంటే 1187 మందికి షోకాజ్ నోటీసులు ఇవ్వలేదు, ఒక్కడికి మాత్రం నాకు ఇచ్చారు. 1187 మందికి షార్ట్ ఫాల్స్ ఇచ్చారు. 1187 మందికి ఆటో జనరేటర్ షార్ట్ ఫాల్ వచ్చిన వాళ్ళు కూడా స్టాప్ ఆర్డర్ వస్తుంది. స్టాప్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా పని ఆపలేదన్నారు, ఇంక్లూడింగ్ మీ. గ్రీన్ గ్రేస్ కూడా ఆపలేదని దాని మీనింగ్. బట్ గ్రీన్ గ్రేస్ 4 నెలల నుంచి నేను పనిచేయడం లేదు. అధికారికంగా వారు పనిచేయొద్దన్నారు, స్టాప్ ఆర్డర్ ఇచ్చారు కనుక నేను చట్టాన్ని గౌరవించి, లేకుంటే మున్సిపల్ కమిషనర్ని గౌరవించి, మున్సిపాలిటీని గౌరవించి నేను మాత్రం పనిచేయడం. మొత్తం మిగతా అందరు బిల్డర్స్ పనిచేస్తున్నారు, గృహ ప్రవేశాలు చేసుకుంటున్నారు. దీనిలో ఎంపీలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ లిస్ట్ మీకు కావాలంటే పత్రికా విలేకరులకి అనుకూలంగా నేను పెడతా, వెరిఫై చేసుకోండి మీరు. లాస్ట్కి నాకు మిగిలింది ఏంటయ్యా అంటే నేను మున్సిపాలిటీకి ఈ రోజు వరకు ₹1 కూడా బాకీ లేదు. షార్ట్ ఫాల్ విషయంలో ఒక షార్ట్ ఫాల్ రైల్వే ఎన్ఓసి మాత్రమే ఇవ్వాల్సి ఉంది. అయితే ఇటీవల పురపాలక శాఖ మాత్యులు గుంటూరు వచ్చినప్పుడు పురపాలక శాఖ మాత్యులు గుంటూరు వచ్చినప్పుడు ఒక జీవోని క్రెడాయిలో విడుదల చేయడం, ఆయనే మీడియా ముఖంగా కొన్ని వివరణలు చెప్పడం జరిగింది. దానిలో 7వ పాయింట్లో ది అప్లికెంట్ హ్యాస్ టు ఫాలో కండిషన్స్ మెన్షన్డ్ ఇన్ ద రైల్వే మాన్యువల్ అండ్ నో ప్రయర్ ఎన్ఓసి ఈజ్ రిక్వైర్డ్. అంటే మున్సిపాలిటీ ఇక నుంచి రైల్వే నుంచి కానీ ఇంకో క్లాజ్లో డిఫెన్స్ నుంచి కానీ ఎన్ఓసీలు అడగదు. మీరు రైల్వే వాళ్ళు ఎన్ఓసి కావాలో వద్దో మీరు చూసుకోండి, వారి నిబంధనల్ని పాటించండి అని చెప్పి వదిలేశారు. తమిళనాడులో అయితే ఎన్ఓసీలు ఏమన్నా ఉంటే ఓసీ సబ్మిట్ చేసేటప్పుడు తీసుకొచ్చి ఇమ్మనేది అక్కడ చట్టం. మన చట్టంలో ఎన్ఓసీ ఫ్రమ్ ఫైర్ కావాలి, ఎన్ఓసీ ఫ్రమ్ ఈసీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావాలి, కానీ రైల్వే నుంచి డిఫెన్స్ నుంచి అవసరం లేదని జీవో నెంబర్ 4 9/1/25 వీరిచ్చి అదే రోజు క్రెడాయి సమావేశంలో
మీ సాక్షిగా వారు ప్రకటించారు. అయితే నాకిప్పుడు రైల్వే ఎన్ఓసి కావాలా వద్దా? మున్సిపల్ చట్ట ప్రకారంగా నాకు రైల్వే ఎన్ఓసి అవసరం లేదు. బికాజ్ ఆఫ్ రైల్వే ఎన్ఓసి నన్ను పని ఆపమన్నారు. ఇది తప్ప ఒక్క రూపాయి కానీ ఒక్క పేపర్ కానీ ఇప్పుడు ఈ రోజు నేను డెఫిసిట్ లేను. అయితే నేను రైల్వే వారికి 29/24 ఎన్ఓసి ఇవ్వాల్సిందిగా అప్లై చేయడం జరిగింది. ఇస్తే వారు 4/12 నాకు ఒక ఉత్తరం ఇచ్చారు. ఏమంటాయా, ఇది ఈ ఇష్యూ రైజ్ అయిన తర్వాత రైల్వే వారు మున్సిపాలిటీ వారు కలిసి జాయింట్ గా సర్వే చేసి నాకు ఇచ్చినటువంటి అప్రూవ్డ్ డ్రాయింగ్. దీన్ని నేను కొద్దిగా మీకు కనపడే రీతిలో ఆ మెజర్మెంట్స్ అన్ని ఇక్కడ రాసుకున్నా. దీనిలో రైల్వే సైడు రోజ్ బ్లాక్ లో 3 ఫ్లాట్లు ఉన్నాయి. 3 ఫ్లాట్లకి 12 పిల్లర్స్, 12 కాలమ్స్ ఉన్నాయి. ఈ కాలం ఒక కాలం దగ్గర 13.42 మీటర్లు ఉంది. మిగతా అన్ని కాలమ్స్ 15.49, 17, 18, 20, 21, 22, 24, 25, 27 వరకు 13.42 ఉంది. నాకు రైల్వేలో రాజకీయ నాయకులు ఇంటర్ఫీర్ అవడం వల్ల వారు నాకు ఇచ్చిన లెటర్ ఏంటయ్యా అంటే, ఎక్కడైతే ఒక కాలం దగ్గర 13.42 ఉన్నానో అక్కడ కూడా 14 మీటర్స్ కావాలని నాకు ఇచ్చారు. అంటే రైల్వేకి వేరే చట్టాలు ఉన్నాయా, వారికి అడిగే హక్కు ఎలా ఉందంటే, వారి అన్ని సర్క్యులర్స్ కూడా లోకల్ మున్సిపాలిటీ ఏమి చెబుతుందో ఆ చట్టాన్ని మీరు ఫాలో కామని స్పష్టంగా రాశారు. As regards compliance of provisions of development control regulations of other rules issued by state government local authorities in this regard, it is for the state government local authority to examine and ensure compliance of the same. The provisions of Indian Railway Works Manual are not meant to unnecessarily restrict the utilization of land adjoining railway land on plea that such land may be required for future development of railway system. అంటే పక్కున్న ల్యాండ్ ఫ్యూచర్ లో మాకు కావాలి కనుక మీరు కట్టుకోవద్దు, కట్టడాలనే హక్కు రైల్వేకి లేదు. ఇన్ కేస్ ల్యాండ్ ఈజ్ రిక్వైర్డ్ బై రైల్వే ఎట్ ఫ్యూచర్ డేట్, ఇట్ ఈజ్ ఓన్లీ ఫెయిర్ దట్ ద సేమ్ ఈజ్ ఎక్వైర్డ్ ఆఫ్టర్ పేయింగ్ డ్యూ కాంపెన్సేషన్ ఫర్ ద ల్యాండ్ అండ్ బిల్టప్ ప్రాపర్టీ. ఎప్పుడన్నా ఫ్యూచర్ లో రైల్వే వారికి కావాలంటే ఆ ల్యాండ్ను కానీ ఆ బిల్డింగ్ను కానీ సూటబుల్ కాంపెన్సేషన్ ఇచ్చి తీసుకుంటాం కానీ మేము మీ పని ఆపేదానికి లేమని వాళ్లే రాసుకున్నారు. లోకల్ మున్సిపాలిటీలో కూడా ఏం రూల్స్ ఉన్నాయి అయ్యే ఫాలో కమ్మన్నారు. లోకల్ మున్సిపాలిటీ బిల్డింగ్ ప్లాన్ నాకు ఇచ్చిన మున్సిపల్ ఆర్డర్లో నా సెట్ బ్యాక్ 13 మీటర్లు, ఎవ్రీవేర్ 13 మీటర్లు. 13 మీటర్లు లోకల్ మున్సిపాలిటీలు ఉంటే రైల్వే వారు వితండవాదనగా 14 మీటర్లు కావాలంటారు. అది ఒక్క పాయింట్లో 13.42 మీటర్లు కావాలంటారు. ఎందుకంటే బిల్డింగ్ హైట్ 49 మీటర్లు ఉంది, మేము టేబుల్లో చూస్తే 14 మీటర్లు ఉంది అంటారు. దట్ ఈజ్ వాస్తవం, దాంట్లో ఏం డౌట్ లేదు. ఈ టేబుల్ మున్సిపల్ జీవోలో నుంచి, మున్సిపల్ బైలాస్లో నుంచి కట్ అండ్ పేస్ట్ చేసి రైల్వే సర్క్యులర్లో పెట్టారు. మున్సిపాలిటీ వాళ్ళు హై రైజ్ బిల్డింగ్ లో స్టిల్ట్ ఫ్లోర్ ని ఎక్స్క్లూడ్ చేసి పార్కింగ్ ఎగ్జామ్షన్ ఇచ్చి 45 మీటర్లుగానే వారు ప్రకటించి 13 మీటర్ల సెట్ బ్యాక్ అప్రూవల్ ఇచ్చారు. వీరికి మాత్రం 49 మీటర్లుగా కొలుస్తానని వాళ్ళు అంటారు, దానికి 14 కావాలంటారు. అక్కడికి నేను చెప్పాను, మీరు 49గా కొలుస్తున్నారు కదా, దాన్ని 45గా పెట్టి మీరు పై ఫ్లాట్ ని ముట్టుకోవద్దు, దాన్ని పని చేయొద్దని మిగతా 45 మీటర్ వరకు నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పాను. అలా కూడా ఇవ్వరు. దీనికి ఒక శాసనసభ్యుడు, ఒక మంత్రి కూడా అధికారికంగా రైల్వే వారికి ఉత్తరాలు రాశారు నాకు ఎన్ఓసి ఇవ్వద్దని. ఆ కాపీస్ అవసరమైనప్పుడు మీకు సబ్మిట్ చేస్తాను. అది న్యాయమో ధర్మో మీరే నిర్ణయిద్దురు కానీ. సో ఇప్పుడు ఓవరాల్ గా నేను చెప్పొచ్చేది ఏంటయ్యా అంటే, ఈ 3 రైల్వే సైడ్ ఉన్న 3 ఫ్లాటుల్లో ఈ కార్నర్ లో ఉన్నటువంటి
ఒక్క పిల్లర్ దగ్గర 13.42 ఉంది. మిగతాదన్నీ 15, 17, 18, 26 ఉన్నాయి. ఈ ఒక్క పాయింట్ దగ్గర లేదని నాకు రైల్వే ఎన్ఓసి ఇవ్వరట. ఈ పైన 15వ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆ ఫ్లాట్ని నేను ముట్టుకొని పని చేయను, అవసరమైతే డిమాలిష్ చేస్తాను, ఆ ఒక్క ఫ్లాట్ని మీకు 45 మీటర్లు సరిపోతుందిగా అంటే అట్లా కూడా ఇవ్వరట. సో వితండవాదన 14 మీటర్లు కావాలి అని అన్నారు. ఆ సమయంలో మున్సిపాలిటీ నుంచి నాకు షోకాజ్ నోటీసు 1187 షార్ట్ ఫాల్లో ఏకైక షోకాజ్ నోటీస్ నాకే వచ్చింది కనుక నేను గత్యంతరం లేని పరిస్థితుల్లో రాష్ట్ర హైకోర్టుని అభ్యర్థించడం, రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు ఈ మ్యాటర్ ఫైనలైజ్ అయ్యే వరకు నో కోయర్సివ్ యాక్షన్ షాల్ బి టేకెన్ అని అక్కడి నుంచి ఒక ఆర్డర్ తీసుకురావడం, ఆ ప్లాన్ని వాళ్ళు యాక్షన్ తీసుకోకుండా పక్కన పెట్టడం జరిగింది. ఇది త్వరలో కోర్టు ముందుకు వచ్చి కోర్టు వారు నిర్ణయిస్తారు. నా బిల్డింగ్ హైట్ 45, 49, 13 ఉండాలా 14 ఉండాలా అని. కోర్టు ఏది ఇచ్చినా కూడా నేను సిద్ధంగా ఉన్నాను తీసుకోవడానికి. దాన్ని నేను కోర్టు ప్రకారంగా అమలు చేస్తాను. అయితే దీనిలో నేను చెప్పేది ఏంటంటే, ఏ పేపర్ కూడా మీకు ఇక్కడ పరిశీలనార్థం పెట్టాను, ఒక్క పేపర్ కూడా ఎక్కడన్నా ఫోర్జరీ ఉంటే నేను ఏ చర్య తీసుకున్నా సిద్ధంగా ఉన్నా. ప్రతిదీ ఇప్పటికీ 8.5 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి వివిధ ఫీజుల రూపంలో చెల్లించాను. ఎన్ఓసీలకి 50 లక్షల రూపాయల ఫీజుల రూపంలో చెల్లించాను. ఇవన్నీ ఉండగా ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక్క గ్రీన్ గ్రేస్ బిల్డింగ్కి అంటే గుంటూరు నుంచి విజయవాడ వరకు పరిశీలన చేస్తే ఒక్క హై రైజ్ బిల్డింగ్ కూడా ఈ ఏరియాలో సక్సెస్ కాలేదు. నేను పేర్లు చెప్పడం నాకు ధర్మంగా ఉండదు, కానీ 15-16 ప్రాజెక్టులు మిజరబుల్గా ఫెయిల్ అయిపోయినాయి. అనేక మంది కస్టమర్లు కొంత డబ్బు పే చేయటం, తర్వాత సిక్ అయిపోవడం. పెద్ద పెద్ద ప్రాజెక్టులు మీరు మన టోల్వే దగ్గరికి వెళ్తే కనిపిస్తాయి. అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ ఫెయిల్ అయినాయి. ఒక్క గ్రీన్ గ్రేసే గృహప్రవేశాల దాకా వచ్చింది. గృహప్రవేశాలకు వస్తున్నటువంటి దాన్ని రాజకీయ ప్రేరేపితమైనటువంటి దాంతో ఈరోజు ప్రాజెక్ట్ని పనిచేయొద్దంటూ ఉన్నారు. నిన్న మున్సిపల్ కమిషనర్ గారు ఒక విలేకరుల సమావేశం పెట్టి నేను వివరంగా చూశాను. ముందంతా 90% బాగానే మాట్లాడారు. 13 మీటర్లు మా సెట్ బ్యాక్, 14 మీటర్లు రైల్వే వారు అడుగుతున్నారు, వారి నిబంధనలు నాకు తెలియదు అని. సరే, వారు చెప్పారు. లాస్ట్కి వచ్చి ఈ ప్లాన్లన్నీ కూడా ఆన్లైన్లో తీసుకున్నారు, ఇవన్నీ లీగలైజ్డ్ కాదు అనే ధోరణిలో వారు మాట్లాడారు. 2020లో నేను తీసుకున్నటువంటి ప్లాన్ అప్పుడు ఫిజికల్గా పోస్ట్ వెరిఫికేషన్ సైట్లో చేయడం జీవో ప్రకారంగా లేదు. అది ఆటోమేటిక్గా ఫైనల్ ప్లాన్గా మారింది. అక్కడ నేను తీసుకున్నది 95,000 స్క్వేర్ మీటర్లు. అది నా ఫిక్స్డ్ డిపాజిట్ రిజర్వ్ బ్యాంక్. నేను 2024లో కేవలం 6,000 చిల్లర స్క్వేర్ మీటర్ల అదనంగా అడిగాను. దానికి వచ్చిన దానిలో ఈ షార్ట్ ఫాల్స్ అన్ని రైజ్ అయినా గనక టోటల్ ప్రాజెక్ట్ని ఆపడంలో మీకు ఏమాత్రం ధర్మంగా ఉంది. ఈ విషయాలన్నీ నేను మీ అందరికీ సవినయంగా మనవి చేసేది ఏంటంటే, అనేక ఆరోపణలు చేశారు, అనేక పేపర్లో వివిధ కథనాలు రాశారు. ఇది అక్రమ కట్టడం అన్నారు. అంటే ఇన్ని పర్మిషన్లు, ఇన్ని ఫీజు, ఇన్ని ఇచ్చిన తర్వాత ఇది అక్రమ కట్టడం ఎలా అవుతుంది? ఒకటి, రైల్వే ఎన్ఓసీనేమో మంత్రి గారు ఇచ్చిన జీవోలోనేమో అవసరం లేదు, స్థానిక మున్సిపాలిటీ రైల్వే నుంచి ఎన్ఓసీ తీసుకురమ్మంటుంది. సరే, నేను కోర్టును అప్రోచ్ అయ్యాను. కోర్టు వచ్చే వరకు ఆగుతాను. నేనిప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలు నేను రాజకీయ నాయకుడిగా విమర్శన ధోరణితో మాట్లాడాలని నేను అనుకోవడం లేదు. ఒక బిల్డింగ్ ప్రాజెక్ట్కి సీఈఓగా నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, రాష్ట్ర మంత్రి నారాయణ గారు ఇచ్చినటువంటి జీవో ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమలు కావడం లేదు. స్థానికంగా ఉండే మున్సిపల్ అధికారులు రాజకీయ ప్రేరేపితం వల్ల ఈ కట్టడాన్ని ఆపారు. 300 పైచిలుకు మధ్యతరగతి దీని మీద ఆధారపడి వివిధ బ్యాంకుల నుంచి తీసుకుని వచ్చి వాళ్ళ కూతురు పెళ్లిళ్లు, గృహప్రవేశాలు చేసుకోవాలని అద్దులు కట్టుకోలేక, ఈఎంఐలు కట్టుకోలేక బాధపడుతున్నటువంటి 300 పైచిలుకు మధ్యతరగతి ప్రజల యొక్క కష్టంతో దాన్ని నేను నిర్మించాను. ఇది క్రౌడ్ ఫండెడ్ ప్రాజెక్ట్. అంటే నేను డే 1 అగ్రిమెంట్ల మీద అమ్మి అప్పుడొక ఇన్స్టాల్మెంట్, అక్కడొక ఇన్స్టాల్మెంట్, అప్పుడొక ఇన్స్టాల్మెంట్ ప్రోగ్రెస్ బేస్డ్గా తీసుకుని ఈ కట్టడాన్ని ఇంతవరకు తీసుకొచ్చాను. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత 4 నెలల నుంచి సుమారుగా 600 మంది పనివాళ్ళు చేసేవాళ్ళు. ఈరోజు పని లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి జీఎస్టీ రావడం లేదు. బ్యాంకుల నుంచి డబ్బు తెచ్చుకున్నటువంటి మధ్యతరగతి వారు ఈఎంఐలు, అద్దులు కట్టుకోలేక బాధపడుతూ ఉన్నారు. సో సంపద సృష్టిలో, ఈ ప్రభుత్వ సంపద సృష్టిలో గ్రీన్ గ్రేస్
ఒక భాగస్వామిని మీరు నమ్మండి. ఇక్కడ ఏ ఇల్లీగల్ వ్యాపారం జరగడానికి వీల్లేదు. అన్నీ కూడా మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ ఇచ్చిన డబ్బుతోనే కట్టినటువంటి ఇవి. అందువల్ల నేను సవినయంగా రాష్ట్ర పురపాలక శాఖ మార్చులు నారాయణ గారికి పత్రికాముఖంగా నేను కూడా ఒక ఉత్తరం కూడా రాయాలనుకుంటున్నాను. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మీ జీవో ప్రకారంగా పనిచేయడం లేదు. స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుడు ధూళిపాళ నరేంద్ర గారి ఇన్ఫ్లుయెన్స్ తోటి కార్పొరేషన్ పనిచేస్తుంది కనుక మీరు వెంటనే గ్రీన్ గ్రేస్ ప్రాజెక్టుపై నా పర్మిషన్లపై హై పవర్ కమిటీని నియమించండి. ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపాలిటీ, డిటిసిపి డైరెక్టర్, సిఆర్డీఏ కమిషనర్. ఎందుకంటే రాజధానికి కోతవేటు దూరంలో ఉంది. నా ప్రాజెక్టుకి కోతవేటు దూరంలో మున్సిపల్ రిలాక్సేషన్స్ అన్ని ప్రకటించారు కనుక ఆ కమిటీ వచ్చి, లేకుంటే మీరైనా స్వయంగా వచ్చి ప్రాజెక్టును పరిశీలన చేసుకుని ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయవలసిందిగా వారిని సవినయంగా నేను కోరుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా ధూళిపాళ నరేంద్ర గారు గత 4 నెలలుగా వివిధ పేపర్లు, అంటే దీంట్లో నేను చెప్పాలనుకునేది ఏంటంటే ప్రముఖ పేపర్లు, ఇది అక్రమ కట్టడం, వైసీపీ నేత అక్రమ కట్టడం. ఈ పర్మిషన్లని పరిశీలన చేయండి, ఏ తప్పుందో మీరు వ్యాఖ్యానించండి. చూడండి, ప్రముఖ పత్రికలు పుంకాలుగా అక్రమ కట్టడం అంట, కూల్చేస్తారంట, 15 అంతస్తులు కట్టేస్తున్నారంట. పర్మిషన్లు ఉంటే కట్టకేం చేస్తానండి? గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ యజమానులకు న్యాయం చేయండి. ఈయనంటే న్యాయం చేయాల్సింది ధూళిపాళ నరేంద్ర. న్యాయమేగా నేను చేస్తుంది, కట్టి వాళ్ళకి ఇవ్వటం, గృహప్రవేశాలు చేయించడమే కదా న్యాయం. అదేగా నేను చేస్తుంది. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణంలో నాణ్యతా లోపాలంట. ఈ నా క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ అండి. ఆ తర్వాత అంబటి సోదరుల అవినీతిపై విచారణ జరపాలంట. జరపండి, తప్పేమో అవినీతి ఉంటే. అక్రమాల బహుళం అంట. అంబటి సోదరుల అక్రమాల మేడ. ఇట్లా పుంకాలుగా నిబంధనలకు విధంగా నిర్మాణాలు. నేనేమంటున్నానంటే మీ పత్రికా విలేకరుల సాక్షిగా ఈ ప్లాన్లన్నీ ఇక్కడ పెట్టాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రైల్వే ఎన్ఓసి ఎంత అబద్దాల పుట్టంటే, ఇక్కడ చూడండి, రైల్వే ఎన్ఓసిలో ఉన్నటువంటి ఒక భాగం, డిస్టెన్స్ ఆఫ్ రైల్వే బౌండరీ ఫ్రమ్ ది సెంట్రల్ లైన్ ఆఫ్ ది నియరెస్ట్ రైల్వే ట్రాక్ ప్లస్ మన సెట్ బ్యాక్ రెండు కలిపి సబ్జెక్ట్ టు ఏ మినిమమ్ ఆఫ్ 15 మీటర్స్ అన్నాడు. అంటే రైల్వే ట్రాక్ నుంచి నా కాంపౌండ్ వాల్ దగ్గర ఉన్న రైల్వే బౌండరీ వరకు, రైల్వే బౌండరీ నుంచి నా బిల్డింగ్ ఎడ్జ్ వరకు 15 మీటర్లు ఉంటే వారికి సరిపోతుంది అన్నారు. ఇలాగే హైదరాబాద్లో అన్ని పర్మిషన్లు ఇచ్చారు. నాది 13.42 నా సెట్ బ్యాక్, 24.59 సెంట్రల్ లైన్ ఆఫ్ ది ట్రాక్ నుంచి రైల్వే బౌండరీ వరకు, మొత్తం 38.59 మీటర్లు ఉంది. అంటే 130 అడుగుల అవతల రైలు వెళ్తుంది. వారిచ్చిన కింద నుంచి ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇది. ఫీల్డ్ ఆఫీసర్స్, ఒక ఐఆర్టీఎస్ ఆఫీసర్. ఇది అయిన తర్వాత పైకి వెళ్ళంగానే సీనియర్ డిఈఎన్ అనే అధికారి దగ్గర రాజకీయాలు మొదలయ్యాయి. అక్కడికి వెళ్ళి ఆగిపోయింది. ఇక్కడ ఒక్క నెగిటివ్ రిమార్క్ కూడా లేదు. 15 మీటర్లు సెంటర్ ఆఫ్ ది ట్రాక్ నుంచి నా బిల్డింగ్ ఉండాల్సిన చోట 38.59 మీటర్లు ఉంది. ఇదే బిల్డింగ్ నేను హైదరాబాద్ లో ఆదిత్య ఇంపీరియల్ హైట్స్ 960 అపార్ట్మెంట్లు 10 ఎకరాల్లో కట్టిన చోట కేవలం 16 మీటర్ల దూరంలోనే ఎన్ఓసి తీసుకోవడం జరిగింది. ఇది కాంపౌండ్ వాల్, ఇది ప్రాజెక్టు, ఇది రైల్వే. ఇక్కడ వచ్చేసి 14 మీటర్లు, ఈ తర్వాత 2 మీటర్లు. అంటే రైల్వే వాళ్ళ వాదన ఏంటంటే నాదేమో 14 మీటర్లు ఉండాలంట, వారి సెంటర్ ఆఫ్ ట్రాక్ 1 మీటర్ ఉండ 15 ఎన్ఓసి ఇస్తారంట. వాళ్ళది 24.59 అవతల ట్రైన్ 39 మీటర్ దగ్గర వెళ్ళినా ఇవ్వడానికి వీల్లేదనేది వాళ్ళ అంశం. సో ఇవన్నీ కూడా న్యాయస్థానం పరిధిలో ఉన్నాయి. ఒక్క విషయం, అసలు రైల్వే ఎన్ఓసి నాకు అవసరం లేదనేది కొత్త జీవో ప్రకారంగా. లేదంటే నేను రైల్వేని ఎన్ఓసిని వీరు రైల్వే అధికారులు వాళ్ళ నియమాల మేరకు విడుదల చేయాల్సిన అవసరం వారు చేయట్లేదు కనుక రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు మేరకు నేను నడుచుకుంటానని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అంటే ప్రధానంగా మీ మీద గత 5 ఏళ్లలో 2020లో మీరు
అప్రూవల్ కావచ్చు, ఏలూరు జూబ్లీతో అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు కావచ్చు, లేదా అనుమతులు పొందినప్పుడు కూడా కావచ్చు, వాటన్నిటిలో కూడా అనేక అవకతవకలకు పాల్పడి అప్పటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పుడు విధానాల్లో మీరు వాటిలోకి ఎంటర్ అయ్యారనేది ధూళిపాండ గారు పదే మీ ముందు అన్ని పేపర్లు పెట్టారండి. ఒక్క పేపర్లో తప్పుడు విధానాలంటే ఈ పేపర్లన్నీ ప్రభుత్వం ఇచ్చినాయి. నా దగ్గర ఒక్క ప్రైవేట్ పేపర్ కూడా లేదు కదా. టోటల్ గా ప్రభుత్వం ఇచ్చినటువంటి పేపర్లు, వారు ఏం మాట్లాడారో వారికి మరి ఆ పాశికమైన ఆనందం ఏంటో నాకు తెలియదు. కానీ 300 మంది మిడిల్ క్లాస్ ఉద్యోగులనండి, లేకుంటే మధ్యతరగతి చెందినటువంటి వ్యక్తులు, ఇట్ ఈజ్ నథింగ్ బట్ అఫోర్డబుల్ హౌసింగ్ అండి. హైదరాబాద్లో ఉండే రేట్లో 50% కూడా నేను అమ్మడం లేదు. అంత దీనిలో అది కూడా నేను ఎలా అమ్మగలుగుతున్నానంటే, నేను ఓన్గా ప్రొడ్యూస్ చేసుకుంటాను కాంక్రీట్ గానన్నీ. అంటే ఇన్పుట్ ఏదైతే జీఎస్టీ ఉందో 18%, దాన్ని నా మీద అట్రాక్ట్ కాకోకుండా సొంత నిర్మాణం చేసుకుంటాను, బయట వారికి ఇవ్వకుండా. అదేవిధంగా కాంట్రాక్టర్కి ఒక ఓవర్ హెడ్, కంపెనీకి ఒక ఓవర్ హెడ్ లేకుండా ఆ వర్క్ నేనే చేసుకుంటా కాబట్టి ఒక 7% ఓవర్ హెడ్. అదేవిధంగా బయట వాడికి ఇస్తే కాంట్రాక్టర్కి 15% ప్రాఫిట్ ఇవ్వాలి కనుక ఇవన్నీ కలిపి సుమారుగా 40-42% తక్కువలో నిర్మాణం చేసుకుని ఆ డిస్కౌంట్ని ఈ వినియోగదారులకి, కొనుగోలుదారులకి ఇవ్వడం వల్లే నేను ఆ రేట్లో అమ్మగలిగి ఏదో ₹1 లాభం వస్తుందేమని ఆశతో నడుపుతున్నటువంటి ప్రాజెక్టే. కానీ దీనిలో ఎట్టి అక్రమం ఉండదండి. సుమారుగా ₹9 కోట్ల ఫీజు పే చేసిన తర్వాత ఈ పేపర్లన్నీ మీ ముందే పెట్టాను నేను. మీరు ఏదైనా పరిశీలన చేసుకోండి. దీనిలో ఏదన్నా ఒక పేపర్ తప్పు ఉంటే నాకు చూపెట్టండి. రైల్వే ఎన్ఓసి లేని మాట వాస్తవం. వారు అడిగింది పోయిన సంవత్సరం 7వ నెలలోనే. నాకు అప్పటి నుంచి రాజకీయ ప్రేరేపితం వల్ల ఎన్ఓసి రాలేదు. కోర్టు నేను అడిగాను. షార్ట్ ఫాల్స్ 1187 మందికి ఉన్నాయి. నన్ను ఒక్కడనే పని ఆపించారు. 1187 షార్ట్ ఫాల్స్ లో నాకు ఒక్కడికే షోకాజ్ నోటీస్ ఇచ్చారు. నేను ఒక్కడనే కోర్టుకు వెళ్ళాను. మిగతా 1186 నిర్మాణాలు కొన్ని కంప్లీట్ అయిపోయినాయి, కొన్ని నిర్మాణాలు ఉన్నాయి. ఆపేవాడు లేడు, ఏమీ లేవు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నేను ఇవన్నీ మీ ముందు పర్మిషన్లు పెడితే మరి అదే ప్రశ్న అడుగుతారు. ఇక్కడ చూసుకోండి సార్, వచ్చి మీరు మీ పేరేంటో కానీ మీరు ఒకసారి చూసుకోండి. దీంట్లో ఏమి రహస్యాలు లేవు. నేను అన్ని మీ ముందు పెట్టి ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు అది చూసుకోండి. ఈ డాక్యుమెంట్ లో ఏదన్నా లోపం ఉంటే నన్ను ప్రశ్నించండి. ఓకే. దీనికే దీనికి ల్యాండ్ ఓనర్ తో నేను చేసుకునే అగ్రిమెంట్ కి ప్రజల్ని మోసం చేయడానికి లేకపోతే అక్రమ కట్టడానికి ఏమైనా సంబంధం ఉందో ఏమి లేదు. ల్యాండ్ ఓనరు నాకంటే పెద్దవాడు, నాకంటే మెచ్యూర్డ్. సో వారు ఇది ఏలూరు జూట్ మిల్, ఆదిత్య నుంచి ఏలూరు జూట్ మిల్ మళ్ళీ తిరిగి ప్రారంభించడం, ఏలూరు జూట్ మిల్ మధ్యలో నష్టం వస్తుంది, ఈ రేట్లు నాకు అవసరం లేదు కనుక వాళ్ళతో నేను సెటిల్ చేసుకుని కొంత డబ్బును పే చేశాను, కొన్ని ఫ్లాట్లు ఇచ్చాను. మా సెటిల్మెంట్ అది. దాన్ని నల్లపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2,70,00,000 పెట్టి స్టాంప్ డ్యూటీ పెట్టి రిజిస్టర్ చేసుకున్నాం. ఆ అగ్రిమెంట్ తప్పని ఎవరంటారండి? తప్పు అయితే ఆయన నా మీద రాడు యాక్షన్కి. వాళ్ళ సంతకాలు ఎలా పెడతాడండి? పిల్లి బాబురావు లేదు, బల్లి వెంకటేశ్వరరావు లేదండి. వాళ్ళు ఏదైనా ఉంటే ఇండస్ట్రీ దగ్గర చూసుకుంటారు. ఇది ఇండస్ట్రీకి సంబంధించిన ల్యాండ్ కాదు, 5.28 ఏకర్ రెసిడెన్షియల్. సో దయచేసి ఈ విషయాలన్నీ కూడా మీ అందరూ కూడా ప్రజలకు చేరవేసి, మరి ఇప్పటికే భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పట్టణ ప్రజలకు కానీ, కొనుగోలుదారులకు కానీ, నా కస్టమర్స్ కానీ మనోధైర్యాన్ని సమకూర్చవలసిందిగా మీ అందరినీ సవినయంగా వేడుకుంటున్నాను. నాకు ధూళిపాల నరేంద్ర గారితో అసలు నేను వ్యక్తిగత పరిచయం ఎప్పుడూ లేదు. వారు నేను మొట్టమొదటి చూసిందంటే ఎదురుగా మా పక్కన కూర్చుని చర్చ చేసింది నామినేషన్ రోజు. నామినేషన్ రోజు కూడా వారు పెద్ద వాదన పెట్టుకున్నారు. ఏంటయ్యా అంటే, నేను ఈ రోజంతా నామినేషన్ వేశానంట, పొద్దున సాయంత్రం బీఫామ్ ఇచ్చాను కనుక ఇన్వాలిడ్ చేసి నన్ను ఇండిపెండెంట్ గా ప్రకటించమంటాడు. 3 రోజుల వరకు బీఫామ్ ఇచ్చుకోవచ్చు. మరి ఆ రూల్ ఆయనకి తెలియదు కాదేమో. ఆ తర్వాత కౌంటింగ్ రోజు నాకు ఎదురుపడ్డారు. వారు ఎప్పుడు ఎదురొచ్చినా నేనే షేక్ హ్యాండ్ ఇచ్చి నమస్కారం పెడతాను. అది నా సభ్యత. అంతేగాని వారికి నాకు ఎప్పుడు రాజకీయ కక్షలు లేవు. నేను ఎప్పుడు వారి మీద ఆరోపణలు చేయలేదు. వారు పాత ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఐఎమ్ నాట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్. ఆ రోజున కూడా నాకు ఏమీ వారి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, వారి మీద ఏదన్నా ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో నేను బాధ్యుని కానీ కాదు.